అందరికీ నమస్కారం. నేను మీ రోజుని నిన్న సాయంత్రం దాదాపు 5:30 5:10 అనుకుంటా వాన, విపరీతమైన వాన. అంటే 10 నిమిషాలు అది స్టార్ట్ అయింది. ఒక 4:30 ఆ మధ్య చినుకులు పడతానే ఉన్నాయి, కానీ ఇంటికి పోదాం అనుకున్న తోటలో నుంచి, కానీ కుదరలే. ఏమో మొత్తానికైతే పోవచ్చులే అని తీరా వచ్చేసరికి 5:10 అయింది. వాన బాగా ఎక్కువ అవుతా ఉంది. ఆ కూర్చొని ఉన్నా మంచము చెట్టు కింద, అదేం బాగాలేదు. మొత్తం తీరా వచ్చి చూసేసరికి వాన బాగా ఎక్కువైనది. అదే కాక నేను ఆ టయానికి బరిలు ఇచ్చినా ఇంటికి తీసుకోవాలనుకున్నా, కుదరలేదు. సో ఏం చేస్తాయి అంటే నారుకాయలో వాన పడేసరికి స్విమ్మింగ్ పూల్ లాగా ఆడుకుంటాయని అదొక భయం వచ్చింది. సో ఎనీవే చాలా రోజుల నుంచి నారు ఉన్నది కాబట్టి దాంట్లో ఆడుకునేసరికి పాడైపోద్దని ఉద్దేశంతో నేను వాన కట్టే ఉన్నా. అంటే వాన తడవలేదు, కానీ లైట్గా చినుకులు తడిసినాయి, మరీ అంత ఎక్కువ కాదు. కానీ నిన్న సో ఆ 4 కోసం చల్లారను. ఈ నేలటి కానొస్తుంది కదా, నిన్నైతే పూర్తిగా దాదాపు ఒక 10 స్కేల్తో ఉంటుంది కదా, అంత పొడవు బొట్ట నేల అంత హైట్కి నీళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఒక్కొక్క నేల కాయలు, అంటే చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా, సో ఆ కాయలు మొత్తం నిలబడి. ఎనివే మొత్తానికైతే నిన్న కురిసిన వాన ఇప్పుడు వచ్చి చూస్తుంటే ఏమైపోయిందో ఎటు పోయిందో కూడా తెలియటం లేదు. మొత్తానికి చినుకులు అన్నీ ఎండకి ఆరిపోయింది. చూస్తున్నాం కదా సన్ రైజ్ వేడి సెగ పొంగుతూ ఉంది. అందుకోసమని ఒక దిక్కు ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఒక దిక్కున మనకు వేడి గాలికి అటు ఇటు వచ్చి తెగబడుతూ ఉన్నా. సో మొత్తానికైతే నిన్న నిలబడ్డా. చినుకలు అయితే వచ్చినాయి, కానీ మరి అంత ఎక్కువ కాదు, సుమారుగా లైట్ కాబట్టి. అందుకోసమని సో ఇంకొకటి ఏంటంటే ఈ వానకి ఒక దిక్కేమో తేమ ఎక్కువ ఉంటుంది, ఒక దిక్కేమో చెట్లు ఇట్లా నిలబడి ఉండడం వల్ల పక్కనేమో తేమ ఉండదు కదా, నేల మీద తక్కువ పడుద్ది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే హెచ్చు తగ్గులు ఉంటుంది. వేడి గాలి చల్లదనం ఒకసారి ఇటు వీచినప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రిడ్జ్లోకి పోయి చేయి పెట్టినప్పుడు ఆ నీళ్ళు తీసుకోవడానికి చల్లదనమాట, బయటికి తీసినప్పుడే అది వేడిగా అనిపిస్తుంది అలాగా. అందుకోసమని నారు ఉంటుంది కదా, వరికాయల నారు కూడా అనేది మనకి తెగులు అనేది గురి కావడం జరుగుతుంది. మొత్తానికి వానపాములైన ఎన్నెల్లారు అంటారు. సో అది 6 నెలల పంట. ఒక 40 రోజులు 40 రోజులు 50 రోజులు 40 రోజులే 40 50 అటు ఇటు వేసుకోండి, నేల మీద ఉంటుంది నారు రూపంలో. మిగతా రోజులన్నీ కాయల్లో నాటుతారు కదా దూరంగా. సో ఆ విధంగా మిగతా రోజులు అనేవి దానికి కన్వర్ట్ చేసుకుంటే మొత్తానికి 6 నెలలు అవుతాయి. సో ఈ మసూర బియ్యం అనేది అవి తక్కువ, 4 నెలలు 5 నెలలు కూడా ఉండదు, 4 నెలలు అయిపోయినా వస్తుంది. ఎందుకంటే దానికి తెగులు ఎక్కువ. దీనికి వానపాములుగా ఒకసారి మందు కొట్టాలి దానికి. ఇది ఇప్పుడు నారైనా సరే గింజలైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకొని మనం దానికి తగ్గట్టుగా ఉండాలా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అది వేయచ్చు ఇది వేయచ్చు, కానీ తెలియని వాళ్ళు అనుభవం లేని వాళ్ళు ఉంటారు కదా. సో నాలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనుభవం లేదు, తెలియదు, నేనేం చేయాలా? సో ఒకవేళ వరి పెట్టుకున్నప్పుడు మనకి అసన్నప్పుడు మనకి తెలియని పని ఏదైనా అంతగా పర్ఫెక్ట్గా చేయలేం కాబట్టి వానపాములు పెట్టుకోవడం మేలు. పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా చూసేసుకోవాలా. సో నేను ఏం జరిగిందంటే డేటా మనకి కొద్దిగా ఇవే మొత్తానికైతే తీసుకుపోయి ఇంటికాడ కట్టేసిన అనుకో, అది వేరే విషయం. నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఇంకొకటి, నారు ఉంటుంది కదా, నారు అవి దాంట్లో జంకు తెగులు తర్వాత ఫంగైసైడ్ అని 2 తెగులు అనేవి ఎక్కువగా వస్తాయి, వచ్చినాయి, ఖచ్చితంగా వస్తాయి కూడా. సో ఏంద్రా భయ్ అంటే మనం నారు పోసిన ఒక వారం 2 వారాల కల్లా గింజలు వస్తాయి కదా. ఫస్ట్ వారానికే 3-4 రోజుల కల్లా, ఎందుకంటే నానబెట్టి పోస్తాం. కొంతమంది ఏమో అటే పోసే వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళ చాయిస్, వాళ్ళ ఇష్టం. మనమైతే నానబెట్టే పోస్తాం, ఎందుకంటే గింజ ఏది కూడా మనకి తాలు గింజలు అట్లా పోసినప్పుడే పైకి వచ్చేస్తూ ఉంటాయి, తాలు గింజలు కాబట్టి. అవి మనం పైకి వచ్చినప్పుడు అది తాలు గింజలు కాబట్టి ఇసిరేయడానికి బాగుంటుంది. సో గింజ ఏదైతే పూర్తిగా ఉన్నదో అది లోపలికి నీళ్ళలాగా పోతూ ఉంటుంది. తాలు గింజలు తీసి పక్కనేసి 2-3 రోజులు ఆ డ్రమ్ములో లేదా నీళ్ళల్లో ఉంచినప్పుడు అనేది అది బాగా వేడికి మొలకెత్తుద్ది. ఆ మొలక తీసుకొచ్చి వెంటనే ఆ కయ్యిల్లాగా
ఒక బాక్స్ లాగా ఒక చదరపడుగు మనము ఎంత విస్తీర్ణంలో చేసుకుంటున్నామో ఎకరా నాటాలనుకున్నప్పుడు ఒక 25 కేజీలు 30 కేజీలు ఉంటాయి కదా బస్తాలు మాల, దానికి తగ్గట్టు వేసుకుంటే మేలు. అంటే ఎవరి చాయిస్ వాళ్ళది. ఈ 2 ఎకరాలు నాటాలనుకున్నాడు అట్ట 2 బస్తాలు అట్ట చేసుకుంటా ఉంటాం. ఫంగీ సైడ్ అంటే ఎక్కువ శాతం మొక్క ఉంటుంది కదా, నారు మొలకెత్తి ఒక 30-40 సెంటీమీటర్లు అంటే ఒక జాండు మధ్య వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఆకులు ఉంటాయి కదా, ఈ ఫంగీ సైడ్ వచ్చిన తర్వాత అగ్గి తెగులు కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు పక్కనే వస్తూ ఉంటారు. ఏంద్రాబాయ్ అంటే ఈ ఆకులు అనేవి అక్కడక్కడ ఎండిపోయి ఒక ఎట్టంటే మీకు డిస్ప్లే చూపిస్తాను, మీకు చూసుకోండి. సో ఇవి ఆకులు అనేవి అక్కడక్కడ ఎండిపోయినట్టుగా వస్తాయి. ఇవి వంగి సైడ్ అని వచ్చాయి ఒకేసారి కింద ఎండిపోయి పై వరకు కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సో వీటికి మనకి అవి వచ్చిన ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, కానీ జింకు తెగులు రాకుండా చూసుకోవాలి. జింకు తెగులు వచ్చిందనుకో అవి ఒకేసారి 2-3 రోజులకల్లా నారు మొత్తం పసుపుగా వచ్చేసి మొత్తం ఎండిపోద్ది. సో అది రాకూడదని నేను కోరుకుంటున్నా. వచ్చినా మనం మందు కొట్టుకుంటే క్లియర్ అవుద్ది, కానీ అదేం పెద్ద భయపడాల్సిన విషయం కాదు. కానీ కాకపోతే వీటన్నిటికీ ముందుగా మనం క్లియర్ చేసుకుంటే మేలు. సో ఈ విధంగా అనేది మనకు వస్తూ ఉంటాయి. ఈ కామన్గా వచ్చే తెగుళ్ళే, కాకపోతే అవి గుర్తించి మనం జాగ్రత్త తీసుకోవాలి. జింక్ అంటే మామూలుగా ఇట్లా మందుల షాపులు ఎరువుల షాపులో ఉంటారు కదా, నారు పోసిన ఒక 15-20 రోజుల తర్వాత తీసుకొచ్చి మనం స్ప్రేయర్ ద్వారా కొట్టిన మనకు ప్రాబ్లం ఏముండదు. ఇవి కేవలం ముందు జాగ్రత్తగా గుర్తించాలా, గుర్తించుకుంటూ రోజు నీళ్ళు పెట్టేటప్పుడు అనేవి మనకి దాదాపుగా ఈ జాగ్రత్తగా నారును చూసుకుంటూ ఉంటే ఇబ్బంది ఏముండదు. సో మసూరాలు కూడా సేమ్ అంతే, ఇవే తెగులు వస్తూ ఉంటాయి. నారు ఒకటే, కాకపోతే ఇవి చూసుకొని నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడచ్చు. కాకపోతే రోజు నీళ్ళు పెట్టేటప్పుడు కానీ ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చూస్తే ఆ మొక్క క్లియర్ అనేసి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇట మసూరాసి కూడా అవి ఆడ వచ్చే తలకాయ నొప్పి ఏంటంటే మసూరాకి ఇవి మనకి ఇంత గ్యాప్ కూడా ఇవ్వు, అవి చాలా స్పీడ్గా తెగులు అనేది సంభవిస్తూ ఉంటుంది. సో అందుకోసమని చూసుకొని జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇప్పుడు నిన్న మొన్న వాన పడింది కదా, గాలిలో ఈ ఫంగస్ తుంపర్లు ఫంగీ సైడ్ అంటే ఆకు మీద ఒక చిన్నలాంటి చిన్నవి మామూలుగా ఎక్కడ చెప్పాలి, ఆకు మీద క్రిములు అనేవి ఉంటాయి. అవి మన కంటికి కనపడిపోయిన పెరుగులలో క్రిములు మనకి ఎట్లా చూస్తామో ఆ విధంగా ఆకులలో కొన్ని రకాల శిలీంధ్రాలు ఉంటాయి. అవి ఫంగీ సైడు మీకు అర్థమయ్యేటట్టుగా ఉండడానికి ఆ మాట చెబుతున్నా. సో అందుకోసమని జింక్ లోపం అంటే మొక్కకి పోషకాహాలు లేకపోతే భూమిలో నేల మీద ఫస్ట్ ఏం కాదు, మొక్క బాగానే వస్తుంది, వేసినమ్మటే బాగానే పెరుగుద్ది, ఒక జాండ పెరుగుద్ది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత పసుపు కలర్లో మారిపోయేది. తానంతటా తానే మొక్క విపరీతంగా పసుపు కలర్లో మారి మొత్తం అనేది దెబ్బ తగిలి నారు మొత్తం ఒక రోజు అంటే మన కంటి ముందునే చూస్తూ ఉన్నా మనం కనిపెట్టలేకపోతే అవి చాలా ఇబ్బంది పడుతుంటాం. అందుకోసమని ఈ వానలో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే మంచిది. నారు పోసిన వాళ్ళు ఈ వీడియో చాలామందికి తెలిసిన వాళ్ళు చూసినా తెలియని వాళ్ళకి పంపండి, తెలియని వాళ్ళు చూస్తే ముందు జాగ్రత్త పడండి. ఎందుకంటే మనం ఎన్ని రోజులు చేసిన కష్టం పడవకుండా ఉంటుంది. అందుకోసమని నాకు తెలిసిన కాడికి ఏదో 2-3 విషయాలు చెప్పిన, అందుకోసమని అంతా నాకు తెలిసిన నేను చెప్పటం. ఓకే, వీడియో మీకు బాగా ఉపయోగకరంగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.